హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఈరోజు అయితే చిన్న హార్వెస్ట్, మన తోటలో అన్ని చిన్న హార్వెస్ట్లే ఉంటున్నాయి. ఇంకా ఎక్కువ కూరగాయలు రావట్లేదండి, కొన్ని వస్తున్నాయి. ఆ కొన్ని కూడా కట్ చేసేటివి చూపిస్తున్నా. కొన్నిసార్లు మీకు చూపించకుండా కూడా కట్ చేసుకుంటున్నా అండి. ఇవో నిన్న అలసందకాయ కట్ చేసిన, మళ్ళీ కొన్ని పెరిగినాయండి. ఎందుకంటే అలసందకాయ కానీ బీరకాయలు కానీ మీకు చూపించేంతసేపు ఉంచడం వీలవుతలేదు. మంకీస్ బెడదతోటి మంకీస్ వచ్చినాయంటే అసలు అలసందకాయ ఒక్క కాయ నుంచట్లేదండి. అది ఇబ్బంది అవుతుంది. బీరకాయలు కూడా అంతే, కవర్లు కడితే కొన్ని ఉంటున్నాయి, ఆ కవర్లు కూడా ఇప్పుకొని తినేస్తున్నాయండి. ఇక దానివల్ల నేను చూపించలేని పరిస్థితి ఏర్పడుతుంది. మంచిగా వస్తుందండి అలసందకాయ. కొంచెం ఇట్లా తీగలు వచ్చినాయి, ఈ తీగలకు కూడా కాయలు వస్తున్నాయి. అసలు నిన్న నేనైతే షాక్ అయినా, ఈ తీగలకు కాయలు ఉన్నాయని నమ్మనే లేదు. ఇట్లా చూసేసరికి పాలినేషన్కి వచ్చిన అండి, చూసేసరికి అన్ని కాయలు వేలాడుతున్నాయి. అదే టైంలో కట్ చేసుకొని వెళ్ళినాను. బీరకాయలు కూడా 5 బీరకాయలు వచ్చినాయండి. చూడండి, మొత్తం ప్యాక్ చేసిన కదా, అవి చక్కగా కట్ చేసిన అండి. ఇక్కడ కూడా రెడీ అయింది, చూసారా? పాలినేషన్ చేసింది, అది కట్టాలి సరిగా. ఇది చూడండి అలసందకాయ లేతది ఎంత బాగుంది కదా. నిన్న కూడా ఇంతకంటే ఎక్కువ వచ్చినాయండి. నిన్న చిక్కుడుకాయలు కట్ చేసుకున్నాం. మొన్న మంకి వచ్చింది, దోసకాయలు మొత్తం ఖాళీ చేసేసిందండి. కొన్ని విత్తనానికి ఉంచేసి ఒక 4-5 కాయలు మిగిలినవన్నీ కట్ చేస్తాను. ఇప్పుడు ఇలా మొత్తం కట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొత్త పూత స్టార్ట్ అవుతుంది. అప్పుడు కాత ఎక్కువ ఉంటుందండి, బాగుంటుంది. ఈ కాయలు ఇట్లనే ఉంచేసినాం అనుకోండి, టైం పడుతుంది ఇక మళ్ళీ మనకు కాయలు రావడానికి. సూపర్గా ఉన్నాయండి చిక్కుడుకాయలు. ఇది పెద్దగా సూపర్గా ఉన్నాయి కదా. ఈరోజు చిక్కుడుకాయ మంచిగానే వస్తుందండి, చక్కగా. ఇది ఒక సమ్మర్లో తప్ప, సమ్మర్లో కూడా పూత వస్తుందండి, నిలబడదు. వేడి ఇది తట్టుకోలేవు వేడిని. మిగతా రోజులు అన్ని రోజులు కాత వస్తూనే ఉంటది. మనము విత్తనాలు అక్కడోటి వేస్తూనే ఉండాలి, చక్కగా కాత వస్తుందండి. కొన్ని లేతగా ఉన్నాయి వదిలేసి మిగిలినవి కట్ చేస్తున్నా. ఇక్కడైతే అన్ని రెడీ అయినాయి, గుత్తులుగా వస్తున్నాయి చూసారా. ఇక్కడికి కొమ్మ కట్ చేద్దాం. కొన్ని విత్తనానికి ఉంచిన అండి. ఇవి ఎప్పుడు కానీ మనకు మిద్దె తోటలో మన విత్తనాలు మనమే మంచిగా పండించుకున్నవి వదిలేసామనుకోండి, జర్మినేషన్ రేట్ ఎక్కువ ఉంటుందండి. మంచిగా చక్కగా మొలకెత్తుతాయి. కొన్ని ఉన్నాయి లేతగా వదిలేసిన. చూడండి, ఒకే చెట్టుకి ఎన్ని వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయండి, కట్ చేసుకుందాం. ఇదైతే వైట్ పూతది, కొన్ని మనం తప్పకుండా విత్తనానికి వదిలేసుకోవాలి. ఈ 4 కాయలు ఉంచేసిన అండి. అయిపోయిన కొమ్మలు కట్ చేస్తే మళ్ళీ కొత్త పూత వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఉన్నాయండి చిక్కుడుకాయలు. ఇందులో దోసకాయ అంటే కూర దోసది వచ్చింది తీగ, వదిలేసిన. నేనైతే ఇవైతే కొత్తగా పెట్టిన విత్తనాలు అయితే కాదండి, వాటంతట అవే మొలుస్తున్నాయి. మనం కంపోస్ట్ లో వేస్తాం కదా, వాటి ద్వారా వస్తున్నాయండి. ఇక్కడ ఒకటి సీడ్ రెడీ అయింది, ఇది ఎక్కడో ఒక చోట పెట్టేస్తా, మళ్ళీ వచ్చేస్తుందండి. ఇవి కూడా మనం తెంపిన కొమ్మలన్నీ కట్ చేద్దాం. ఇమ్మీడియట్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది.
ఇక్కడ కూడా చిక్కుడుకాయలండి. ఇవి పాత మొక్కలు, ఎప్పటి నుండో ఉన్నాయి, లాస్ట్ ఇయర్ మొక్కలండి. పర్వాలేదు, మొత్తం సమ్మర్ అంతా పూత వచ్చిందండి. చాలా మంది అడిగారు, ఆంటీ పూత నిలబడట్లేదని. సమ్మర్లో ఎండలకు అసలు పూత ఆగదండి. వేడి ఉన్నదంటే ఇది కాత నిలబడదు. చూడండి, ఈరోజు పండగే పండగ మనకి. చిక్కుడుకాయలు లేట్ అయి కొన్ని వదిలేస్తున్నా, విత్తనాలు రెడీ అయినాయే తెంపుతున్నా అండి. ఇది కాయలు తెంపిన ప్రతి కొమ్మ ఇమ్మీడియట్ గా నేను కట్ చేస్తున్నా అండి. ఇలా కట్ చేసామనుకోండి మళ్ళీ తొందరగా కొత్త పూత స్టార్ట్ అవుతుంది. ఈ కొమ్మలు ఉంచేస్తే అంత త్వరగా మళ్ళీ పూత రాదండి. కాబట్టి ఇమ్మీడియట్ మనము కాయలు దింపగానే ఖాళీ అయిన కొమ్మలన్నీ కట్ చేసుకోవాలి. ఇది చిన్న టిప్పు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నా అండి. ఇవి మంచిగా ఏ మొక్కలు ఉన్నా పర్లేదండి, వాటిలలో అక్కడొక విత్తనం అక్కడొకటి వేసుకున్నామంటే చక్కగా వేర్లలో నైట్రోజన్ దాచి మిగతా మొక్కలకు నైట్రోజన్ అందిస్తాయి. చాలా మంచిదండి. కాబట్టి మనం సపరేట్ కుండీలలో వేయాలని ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ బెండ మొక్క వేసినాను, దాంట్లోనే చిక్కుడు వచ్చింది. ఇది సైడ్కి మనం ఏమన్నా పెట్టుకోవచ్చు అండి. మెయిన్ నైట్రోజన్ కోసమన్నా మనము అక్కడ ఒక విత్తనం అక్కడొకటి వేసామనుకోండి చక్కగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఒకటి దింపాం కదా విత్తనము, ఇందులో వేసేద్దాం పక్కన. ఇదిగోండి, విత్తనం ఎలా తయారైంది చూసారు, ఎంత బాగా విత్తనం రెడీ అయిందో. ఇందులో నేను నిన్న అదేంటి ఏమంటారండి, వంకాయలు నాటు పెట్టిన ఒక విత్తనం వేసేసిన. చూద్దాం, మట్టి గుల్లగా ఉండాలి. వేలుతో అంటే వచ్చేసింది చూసారా, ఫుల్ చిక్కుడుగా వస్తుందండి ఈరోజు. కొమ్మలు కూడా ఇమ్మీడియట్ గా తీసేస్తున్నా. మళ్ళా కొత్త చిగుళ్ళు వచ్చి ఫుల్ కాత వచ్చేస్తుంది. అరే ఇక్కడ ఇగో సీడ్ రెడీ అయింది. ఇందులో ఒకటి ఉందండి సీడ్, ఇందులో ఒకటి ఉంది, 2. ఈ మొక్క చూడండి, వంకాయ మొక్క పుష్కలంగా కాయలు. మళ్ళీ ఇదిగో మనం అన్ని ఒకే రోజు తెంపినాం, గుర్తుందా మీకు? ఇదిగోండి మళ్ళీ ఫుల్గా పడినాయి, అంత పూతంతా నిలబడింది. మళ్ళీ ఒక 20 కాయలు వస్తాయి ఒకటే చెట్టుకి. ఏం లేండి, మనము హార్వెస్ట్ చేసిన వెంటనే కొంచెం మట్టిలో కంపోస్ట్ వేసి కొంచెం కేర్ తీసుకున్నామంటే మళ్ళీ పుష్కలంగా కాత వస్తుంది. ఇవి అన్ని ముద్రలే, కొన్ని లేతగా ఉన్నాయి. ఒక 3 కాయలే రెడీ అయినాయండి. ఇక్కడ చూసారా ఈ సోర చెట్టు, ఈ విత్తనాలు అయితే నరసింహం సార్ గారు ఇచ్చారు. చిక్కుళ్ళు పంపించారు, తర్వాత చెట్టు బెండ పంపించారు, తర్వాత సొరకాయ విత్తనాలు పంపారు, రకరకాల విత్తనాలు పంపించారండి. సార్ సిద్దిపేటలో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ నరసింహం సార్ గారు. మంచిగా మీరు ఇచ్చిన విత్తనాలు మొక్కలు మంచిగా ఎదిగాయి. చూడండి ఒకసారి, థ్యాంక్స్ అండి. ఇగో ఇక్కడ చూడండి చిక్కుళ్ళు ఎంత బాగా వచ్చినాయో, అసలు గుత్తులండి. ఈ వెరైటీ అయితే సూపర్ గా ఉంది. నేను ఇది చెప్పాను కదా, మనకు దిలీప్ సార్ ఇచ్చారని ఈ సీడ్. కొన్ని విత్తనానికి వదిలేసుకుందాం. ఏం లేండి, మనం హార్వెస్ట్ చేసేటప్పుడు ఒక 4 కాయలు వదిలేస్తే చాలు, మళ్ళీ మనకు అవే విత్తనాలు అయి అవే నాటుకొని అవే వచ్చేస్తాయండి. విత్తనాలు లేవని టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి మన మిద్దె తోటలోకి వచ్చిన వెజిటేబుల్ సీడ్ నచ్చిందంటే విత్తనాలు రెడీ చేసుకోవాలండి. ఎంత సూపర్ గుత్తులుగా వచ్చాయి చూడు. సూపర్గా వస్తున్నాయి చిక్కుడుకాయలు. దొండకాయలు కూడా కట్ చేసుకుందాం మనం. నేను చూసుకోలే అండి, దొండకాయ పండింది, ఎంత బాగుంది కదా.
ఇది ఇందులోనే వేస్తున్నా అండి. దొండకాయలు కట్ చేసుకున్నా. మంచిగానే వస్తున్నాయండి దొండకాయలు. శశి గారిది ఇది దొండ మొక్కల నర్సరీ. అసలు మొక్కలు చాలా హెల్దీగా ఉన్నాయి. కాత బాగా వస్తుందండి. తీగ వచ్చిందంటే పూతనే, ఇక తీగ కనబడిందంటే పూత కంపల్సరీ. మన వీడియోస్ లా ఉంది దొండ మొక్కల నర్సరీ. శశి గారు మనకు సీడ్ పంపించారని. ఒకసారి మీకు ఒకవేళ కావాలంటే చూడండి. త్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తారు ఆన్లైన్లో. ఇది చూడండి ఎంత బాగా వస్తున్నాయి దొండకాయలు ఫ్రెష్గా. ఇది చిన్న హార్వెస్ట్. ఇంకా చూద్దామా ఏమన్నా ఉన్నాయేమో. వంకాయలు అయితే లేవండి, మొన్ననే కట్ చేసుకున్నా. బెండకాయ ఇక్కడ ఒకటి ఉంది. రెండు వచ్చినాయండి. మిల్లీ బగ్స్ ఏదో ఒకటి స్ప్రే చేస్తూనే ఉన్నా, ఇవి అసలు వదిలిపోవట్లేదండి. ఇక్కడ పండు మిరపకాయలు ఉన్నాయండి. అది చూడండి, మిరపకాయలు పండిపోయాయి. అసలు బజ్జి మిర్చి అండి ఇది. కానీ అసలు బలం లేకనా ఏమైంది తెలియదు. మొక్క ఈ కాయలన్నీ తెంపేసి కొంచెము ఎరువులు ఇవ్వాలి. ఇదిగోండి, చక్కగా ఒకటి వెల్లుల్లిపాయ వేసుకొని పచ్చడి నూరుకోవచ్చు. ఈ బెండకాయ వెరైటీ చూడండి ఎంత బాగుందో. ఇదైతే కాయ వదిలేసిన సూపర్ హెల్దీగా వచ్చింది. ఫుల్ బ్రాంచెస్ వచ్చినాయండి. ఇదిగో ఇదైతే విత్తనానికి వదిలేసినాను. ఈ విత్తనం పోగొట్టొద్దు. సూపర్గా ఉంది, ఫుల్ బ్రాంచెస్ అండి. సూపర్గా ఉందండి. ఇటువైపు అయితే ఎంత బాగుందో అసలు. ఇది చూడండి, సూర చెట్టు కూడా పూత స్టార్ట్ అయింది. ఇందులో క్లవ్ బీన్స్ ఉంది. క్లవ్ బీన్స్ ఆకు చూడండి, అరిచేయి గంట పెద్దగా వచ్చింది. ఎంత హెల్దీగా వచ్చిందో. అంటే ఇదంతా కంపోస్ట్ నింపి కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత పైన కొంచెం మట్టి వేసిన అంతే అండి. చాలా హెల్దీగా వచ్చింది. అసలు పుష్కలంగా ఆకు గ్రీన్ గా సూపర్గా ఉన్నాయి మొక్కలు. వెదర్ చూడండి, ఆ మబ్బులు ఎంత బాగుందో. అసలు ఉదయమే వచ్చినాము పైకి, అస్సలే కిందికి దిగాలనిపించట్లేదండి. సూపర్ గా ఉంది వెదర్ కూడా. చూడండి ఎన్ని చిక్కుడుకాయలు వచ్చినాయో. ఇదిగో ఒక 1/2 kg అవుతాయండి. చిన్న హార్వెస్ట్ అన్న సూపర్ హార్వెస్ట్ అండి. ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ప్రీవియస్ వీడియోస్ చూడండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ గార్డెనింగ్ అండి.